మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మనసులో ఉన్న మనిషిని మర్చిపోవడానికి కాస్త టైం పడుతుంది. ఇంకా నా మనసులో అతను ఉన్నాడు, అది మర్చిపోలేకపోతున్నాను అని అంటుంది. భూమి, భూమి, ఏంటి భూమి, నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు మాధవ్. ఆలోచిస్తూ ఉంటే నిద్ర అలా వస్తుంది. కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్ర అదే వస్తుంది. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు మాధవా? శౌర్య సమస్య నా సమస్య కాదా, నీ సమస్య కాదా? అలానే మనం నిద్రాహారాలు మానేసి చేయగలిగేదే ఉంది. మనతో సంబంధం లేకుండా జరిగేది జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ఎక్కువగా ఆలోచించి నువ్వు ఏమైపోతావని నాకు భయం వేస్తుంది. వదిలే భూమి, కాసేపైనా ప్రశాంతంగా పడుకో. పడుకో. భూమి, పడుకోమన్నానా? భూమికి ఎప్పటికి నయమవుతుందో అప్పట్లా మళ్ళీ ఎప్పటికి కనిపిస్తుందో. కారణం ఏదైనా కానీ నా భూమి మొహంలో నవ్వు మాయమైపోయింది. మా ఇద్దరి మధ్య సంతోషం దూరం అయిపోయింది. పని మీద వెళ్తుంటే ఎదురొచ్చావు. నీది శుభశకనం అనుకోవాలా లేక అశుభం అనుకోవాలా? ఎప్పుడు మీకు మంచి జరగాలని కోరుకుంటాను, మీకు ఉపయోగపడుతూనే ఉంటాను. సో నేను ఎదురొచ్చినా శుభమే, నేను మీ ఇంటికొచ్చినా శుభమే. ఏంటో ఆ శుభం? శౌర్య పెళ్లి జరగబోతుంది. ఓ, ఇక నా కొడుకు గురించి నేను భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అది మీకు శుభవార్త. నాకు శుభవార్త ఏంటంటే ఆ రోజు మీరిచ్చిన ఐడియా వల్ల భూమి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తను అసలు ఆ ఇంట్లో ఉండటమే ఇష్టం లేని స్థితికి వచ్చేశారు. అవునా? నా ఐడియా అంత బాగా పనిచేసిందా? చాలా బాగా పనిచేసింది. మొత్తానికి నీకంతా నచ్చినట్టే జరిగినట్టుందన్నమాట. నాకు నచ్చినట్టే జరుగుతుంది, కానీ ఒక్కరే భూమిని కాపాడుతున్నారు. ఎవరు? ఆ మాధవ్. ఆ మాధవ్ భూమిని వదిలిపెట్టాలి. తను పక్కన లేకపోతే భూమి దిక్కులేందవుతుంది, రూటున పడుతుంది అనుకున్నాను. కానీ ఆ మాధవ్ ఒక్కడి వల్ల ఇది మాత్రం జరగటం లేదు. అసలు నాకు కావాల్సింది, మీకు కావాల్సింది ఆ భూమి రోడ్డు పాలవటమే కదా. ఇది జరిగినప్పుడు అది జరగకుండా ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చేసిన సాయం వల్ల ఎంతో కాలంగా భూమిని ఏమీ చేయలేకపోయిన నేను ఇంట్లో వాళ్ళకి భూమి అంటేనే ఇష్టం లేకుండా చేశాను. నాకు నువ్వు సాయపడినప్పుడు నేను నీకు సాయపడాలి కదా, అందుకే నీకు సాయం చేశాను.